నమస్తే మీ పేరు? నా పేరు కుమారి అండి. ఎక్కడండి మీది? మధురా నగర్. గతంలో మీరు ఇల్లు పెట్టుకున్నారని కూడా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. మరి అది ఎంతవరకు మీకు అమలైందంటారు? అసలు ఏంటి జగన్ వచ్చాక ఏమైనా మేలు జరిగిందా మీకు? మేలు ఏం జరగలేదండి జగన్ వచ్చినాక. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2 డీడీలు తీసాం, ఇల్లు ఇస్తారమ్మా అంటే మా పేరు మీద. డీడీలు తీసిన తర్వాత అది దిగిపోయారు, ఇవ్వలేదు ఇల్లు. ఇప్పుడేమో ఈయన వచ్చి ఇల్లు ఇస్తామమ్మా అని బ్యాంకుకి తీసుకెళ్ళి సంతకాలు పెట్టించుకున్నాడు. 3,75,000 లోన్ తీసుకున్నాడు నా పేరు మీద. జగనే తీసుకున్నాడు. అకౌంట్లో పడి మళ్ళీ వెళ్ళిపోయినాయి. అంటే ఇల్లు ఇస్తారమ్మా నీకు, తొందరగా ఇచ్చేస్తారు అన్నారు. ఇంకా ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఆయన దిగిపోయాడు. ఇంకా బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి రోజు ఫోన్ చేస్తున్నారు. అంటే మా వారు ఉండగా నేను సంతకం పెట్టాను, ఇల్లు ఇస్తారంటే పెట్టమన్నాడు, పెట్టాను కడదాం కదా అని. తర్వాత మా వారు లారీ యాక్సిడెంట్లో చనిపోయారండి మా వారు. నేను ఎలా కడతానంటే కట్టాల్సిందే, నువ్వు ఏ తిప్పలైనా పడి అన్నారు. అయినా నేను కట్టలేదు. కట్టపోతే ఇంకా నా అకౌంట్లో డబ్బులు పడితే 15,000 కట్ చేసుకున్నారు. ఇప్పుడు 5,300 కట్టమంటున్నారు. మళ్ళీ ఇలా కట్టనండి, నేను కట్టలేనండి అన్నా కూడా కట్టాల్సిందే అమ్మ, నీ పేరు మీద హౌసింగ్ లోన్ ఉంది అంటున్నారు. నాకు ఇల్లు ఇవ్వలేదు, అక్కడ నీళ్లు లేవు, ఏమీ ఇవ్వలేదు అయ్యా. నేనేమో లారీ డ్రైవర్ ఆవండి చనిపోయాడు. మా పిల్లలు 2 చనిపోయి కూడా 5 సంవత్సరంన్నరే నేను కొబ్బరి బొండాలు అమ్ముకొని పిల్లల్ని బతికించుకుంటున్నా. కానీ ఇప్పుడు వడ్డీ కట్టమంటున్నారు. ఎలా కడతాం? చంద్రబాబు నాయుడు గారు నన్ను కొంచెం అర్థం చేసుకొని నాకు ఏదో ఒక ఇల్లు ఇచ్చేటట్టు చూడాలి, అది కోరుకుంటున్నాను. పిల్లలు 2 చదువుకోవటానికి కూడా కష్టంగా ఉంటే ఇల్లు ఇవ్వని దానికి వడ్డీ ఎలా కడతామండి? చాలా మోసం చేశాడు జగన్ నన్ను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చనిపోయాడని కూడా తెలుసు. ఇలా చాలాసార్లు పెట్టాను నేను, ఆయన చనిపోయాడంటే ఎలా కడతానని కార్పొరేటర్కి కూడా చెప్పాను. అయినా సరే నన్ను ఎవరో పట్టించుకోలేదు. ఇంకా నిన్న కూడా ఫోన్ చేశారు, మెసేజ్లు పెడుతున్నారు, మీరు డబ్బులు కట్టాలి, ఎలాగైనా కట్టాల్సిందే అని. మరి ఈసారి చంద్రబాబు నాయుడు పింఛన్ 1,000 రూపాయలు పెంచిస్తానని కూడా హామీ ఇచ్చారు. మరి ఎలా అనిపిస్తుంది అసలు? మాకు చాలా సంతోషంగా ఉందండి. నేను ఇస్తాను, తీసుకుంటా. అంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తారనుకుంటున్నారు అసలు? ఆయన వస్తమే కావాలనుకున్నాం, ఆయన రావాలి, మాకు అన్నీ బాగోవాలి, అన్నీ బాగా చేస్తాడని చాలా కోరుకున్నాం. ఆ జగన్ తరపులు వచ్చినా కూడా నేను చెప్పేశా, ఇంకా మీరు రారు, మీ ఇళ్ళకి రమ్మాకండి, మీరు ఇంకా అయిపోయారు, రారు ఇంకా అని. చంద్రబాబు నాయుడు గారే వస్తారు అని వాళ్ళ మీద గొడవ కూడా ఆడాను, నన్ను ఇలా మోసం చేశారని.